ఆదికాండము 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవుడు అద్భుతమైన మాట మనందరి ఎదుట ఉంచడానికి మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఈ అద్భుతమైన మాట మన ఎదుట ఉంచినాడు. నిజంగా ఒకవేళ మనం ఆలోచించినట్లయితే మనుషులకు ఏదైనా సాధ్యము అసాధ్యము కావచ్చు, కానీ మనము నమ్ముతున్న దేవునికి ఏదైనా సరే సమస్తం సాధ్యం. ఎందుకంటే ఆయన అన్నిటినీ సరిచేసే దేవుడు. అదే కాకుండా సమస్తమైన వాటిపైన అధికారము పొందిన దేవుడు. చూడండి, అబ్రహాము, శారా నిజంగానే దేవుడు వారితో ఉన్న సత్సంబంధం చాలా బలమైనది. ఎందుకంటే అబ్రహాముకి దేవుడు ప్రతిరోజు తనతో మాట్లాడి తనను ఎటు వెళ్ళాలి, ఏ పరిస్థితిలో ఉండాలి, ఏం చేయాలి అని దేవుడు ఆనాటికి దేవుడు తనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతున్న దేవుడు మరి దేవునికి అబ్రహాముకి ఎంతో మంచి స్నేహ బంధం లాంటి బంధం కలిగి ఉన్నాడు. సరే, అక్కడ చూసినట్లయితే ఈ మాట ఎందుకు అక్కడ దేవుడు ఆ మాట ఎందుకు పలికినాడంటే, తన జీవితంలో అబ్రహాము జీవితంలో సంతానం లేక చాలా సంతానం ఉండదు ఆయనకు. అయితే అప్పటికే అబ్రహాముకి తన వయసు అయిపోయి తన వయసు పైన పడిపోయి ముసలోడైపోయిన తర్వాత శారా స్త్రీ యొక్క గర్భం దాల్చే ధర్మాన్ని కూడా కోల్పోతుంది అన్నమాట. అయితే అబ్రహాంకి దేవుడు సెలవిస్తాడు, ఏమని, నేను సంతానాభివృద్ధి కలిగచేస్తానని దేవుడు సెలవిస్తాడు. వాళ్ళిద్దరు భార్య భర్తలు మరి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు అబ్రహాము శారాకు అంటాడు అన్నమాట, దేవుడు మనకి సంతాన అభివృద్ధి కలుగజేస్తాడు అని. ఇప్పుడు శారా ఏమంటారంటే, నీవు వృద్ధాప్యంలో ఉన్నావు, నేను స్త్రీ ధర్మాన్ని కోల్పోయిన దానిని ఉన్నాను, నాకు పిల్లలు ఎట్లా పుడతారు అని తను తన మనసులో నవ్వుకుంటాడంట. నిజంగా నేను అంటున్న మాట ఏంటంటే, ఏ విషయంలోనైనా మరి నీ జీవితంలో ఏ విషయంలోనైనా నీవు ఒకవేళ నా విషయంలో ఏదైనా సరే కావట్లేదేమో, అది జరుగుతుందా, అసలు జరుగుతుందా, జరిగేసట్లా ఉన్నదా అని ఒకవేళ ఆలోచిస్తున్నారేమో. కానీ నేనేమంటున్నానంటే, మనము నమ్ముకుంటున్న దేవుడు మన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన నమ్మకాన్ని ఏం చేస్తాడు తెలుసా, స్థిరపరుస్తాడంట. ఎందుకంటే మనము నమ్ముతున్న ఆయన యొక్క కృప మన ఎడల అత్యధికముగా నిలబడి కృప వెంబడి కృపతో మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. నిజంగా ఏ పరిస్థితిలో నీవున్నా ఆ పరిస్థితికి చాలిన దేవుడు. ఎందుకంటే యుద్ధము యెహోవాది, కానీ ఆ యుద్ధంలో నిలబడేది ఆయన. ఆ యుద్ధమును నువ్వు ఊరికనే నిలబడి ఆయన మాత్ కార్యములను సూచక క్రియలను చూడాలి. నీ ఎదుట ఎటువంటి భయంకరమైన ఒకవేళ శ్రమ, ఇబ్బంది, రోగమైన ఎటువంటి పరిస్థితి అయినా అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. దేవునికి సమస్తాన్ని జయించి ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడు కదా. బైబిల్ సెలవిస్తున్నది, ఏమని సెలవిస్తున్నది, నా యందు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఎటువంటి శిక్ష విధి లేదు అని బైబిల్ సెలవిస్తున్నది. ఈ శిక్ష విధి లేదు
అని బైబిల్ సెలవిచ్చినప్పుడు ఆ శిక్ష విధికి మనుషుడే కావలసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ఆ శిక్ష విధికి దేవుడేమో లేదు అని అంటున్నాడు కదా. ఆ శిక్ష విధికి అది తెచ్చుకోవడానికి మనిషి జీవితమే, మనిషి నడవడియే, మనిషి దేవుని దగ్గర ఉన్న తన యొక్క జీవితం బట్టే ఆ యొక్క కార్యం తన పట్ల వ్యతిరేకమైన కార్యం జరుగుతుంది తప్ప, నువ్వు విశ్వసించి దేవుని గట్టిగా పట్టుకొని నీ విశ్వాసమందు అలుపెరగగా పోరాటం నీకు ఉన్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో వచ్చిన ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందును, ఇరుకును దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిజంగానే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు అనుకున్న రీతిలోనే దేవుడు మీ దగ్గర నుంచి ఆ పరిస్థితిని తీసివేస్తాడు. ఆ పరిస్థితిని తీసివేస్తాడని నువ్వు గట్టిగా నమ్మితేనే, విశ్వసిస్తేనే ఆ పరిస్థితిని తీసివేస్తాడు తప్ప, లేకుంటే ఆ పరిస్థితి నిన్ను సతమతం చేసి నీ జీవితంలో సమాధానం లేకుండా, నీ జీవితంలో ప్రార్థన లేకుండా, నీ జీవితంలో దేవుని పైన ఆధారపడి బ్రతకకుండా, అక్కడ శార నవ్వింది కదా సంతానాన్ని ఇస్తానంటే, ఇక్కడ నువ్వు నా జీవితంలో నాకున్న శ్రమ, నాకున్న ఇబ్బంది, నాకున్న రోగము వెళ్ళిపోతుందని నువ్వు కూడా నవ్వచ్చు. కానీ నీ యొక్క నవ్వును దేవుడు ఏం చేసినా తెలుసా? ఆయనకు ఏది కూడా అసాధ్యం కానీ ఏది కూడా లేకుండా సమస్తమైన దానిని నీ ఎదుట ఆయన కార్యసిద్ధి కలుగచేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే దేవుడు నీ ఎదుట సమస్తాన్ని సాధ్యం చేయడానికి నిలబడ్డాడు. ఆయన ఎదుట సమస్తమైన దానిని సాధ్యం చేయడానికి నిలబడితే, మరి దేవునికి కావలసిన సమస్తమైన దానిని నువ్వు చేయడానికి రెడీగా ఉన్నావు. ఒకవేళ రెడీగా లేకపోతే, దేవునికి చేయవలసిన సమస్తమైన క్రియను నీ జీవితంలో ప్రారంభం చేసినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క అడుగు అద్భుతములు జరిగే అడుగుగా మారుతుంది. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యముని దేవుడు ఎందుకో నాకు ప్రేరేపించినాడు కాబట్టి నేను చెప్పడానికి అవకాశం కలిగింది. ఈ వాక్యము విన్న మీరు మీ జీవితాలలో, మీ హృదయాలలో దేవునికి ఏది కూడా అసాధ్యం లేదనుకొని ఆలోచన చేసి మీ విశ్వాస జీవితంలో ముందుకు అడుగులు వేయాలని, ఏ చీకటి నిన్ను ఏలినా, ఏ బంధకాలు నిన్ను ఏలినా, ఏ భయంకరమైన పాపము నిన్ను చుట్టుముట్టినా, ప్రతి పాపమును, ప్రతి చీకటిని, ప్రతి ఒక్క దానిని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు 2025 సంవత్సరాల క్రితమే కల్వరి శిలువలో నా పాపమును మోసి మనకు పాప విమోచన కలుగుట కొరకై తను రిక్తునిగా మార్చుకున్నాడు. నిజంగానే ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఒకసారి ఆలోచించి నీ జీవితంలో దేవుని అడుగులు ఏ విధముగా ఉన్నాయో నువ్వు పరీక్షించుకొని దేవుని పైన ఆధారపడితే, నీ జీవితంలో తెచ్చిపెట్టిన ప్రతి చీకటిని దేవుడు తీయడానికి శక్తి, సామర్థ్యం కలిగితే ఒక వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.